గల్ఫ్ దేశాలు తమకు మంచి మిత్ర దేశాలని చెప్పుకొని తిరుగుతున్న పాకిస్తాన్కు ఇప్పుడు ఆ గల్ఫ్ దేశాలు సాకిచ్చాయి. గల్ఫ్ దేశాలకు వచ్చే పాకిస్తానీల వల్ల భద్రత ముప్పు వాటిల్లుతుందని ఆ దేశాలు భావించి మార్చి 1 నుండి జూలై 13 మధ్య గల్ఫ్ దేశాల నుంచి 20,000 మంది పైగా పాకిస్తానీలను బహిష్కరణ చేశారు. గురువారం పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో వెల్లడించిన గణాంకాలతో ఈ వెలుగులోకి వచ్చాయి. పాకిస్తాన్ నార్కోటిక్స్ కంట్రోల్ మంత్రిత్వ శాఖ అందించిన డేటా ప్రకారం గల్ఫ్ అధికారుల భద్రతా ఆందోళన, ఇమిగ్రేషన్ నిబంధనల ఉల్లంఘనలు, క్రిమినల్ కేసుల వంటి కారణాలతో ఈ బహిష్కరణలో చేపట్టినట్లు పేర్కొంది. ఇటీవలే పాకిస్తాన్ తో రక్షణ ఒప్పందం చేసుకున్న సౌదీ అరేబియానే గరిష్టంగా 15,500 మంది పాకిస్తానీయులను బహిష్కరణ చేసింది. ఆ తర్వాత యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ 3,800 మందిని బహిష్కరించి ఇతర గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ దేశాలలో ఈ బహిష్కరణలు తక్కువ ఉన్నప్పటికీ ఒమెన్ నుంచి 1,600 మందిని బహిష్కరించి, అలాగే ఖతర్ 429, కువైట్ 97 మందిని పాకిస్తానీయులను బహిష్కరించింది. చట్ట విరుద్ధంగా ప్రవేశించడం, వీసా గడువు ముగిసిన దేశంలో ఉండటం, భిక్షాటన, డ్రగ్స్ సంబంధించిన నేరాలు, భద్రతా ఆందోళన, నకిలీ లేదా సరైన పత్రాలు లేకపోవడం వంటి వివిధ కారణాల వల్ల తమ ప్రజలకు బహిష్కరణ ఎదుర్కొంటున్నారని పాకిస్తాన్ మంత్రిత్వ శాఖ వెల్లడించిన ఈ బహిష్కరణ అయిన వారిలో 4,626 మంది పరారై ఉన్నారని, జైలు శిక్ష అనుభవించిన మరో 1,294 మందిని కూడా గల్ఫ్ దేశాలు పాకిస్తాన్ కు తిప్పి పంపాయి.